ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ప్రభు యేసునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరులారా, దివ్యవాణి ప్రేక్షకులారా, మీ అందరికీ దివ్యవాక్కు కార్యక్రమానికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి యొక్క ఉపవాస దినాలలో ఎంతో చక్కగా మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎన్నో శోధనలు వచ్చినప్పటికీ ఉపవాసం కంటిన్యూ చేస్తూ మరి దేవుని యొక్క వాక్యంలో ఎదుగుతున్నారని నేను నమ్ముతున్నాను. మరి ఈరోజు మనం దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్తున్నాం ప్రియులారా. దేవుడు ఈరోజు మనల్ని సమర్పించుకోమని అడుగుతున్నారు. నీవు నీ జీవితంలో దేవుడి కంటే ఎక్కువగా ఏదైనా ప్రేమిస్తున్నావా? లేదా నీకు చాలా ఇష్టమైనది అది ఏదైనా కావచ్చు, వ్యక్తులు కావచ్చు, వస్తువులు కావచ్చు, అలవాట్లు కావచ్చు, ఈరోజు మనం దేవునికి సమర్పించుకోవాలి. అలా సమర్పించుకోకుండా మనం ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా అన్నీ వ్యర్థమైపోతాయి. ఈరోజు మనం దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకుందాం. ఆదికాండంలో ప్రియులారా 22వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. దేవుడు అబ్రహాముని ఎంతో ఆశీర్వదించాడు. మరి దేవుడు అబ్రహామును పిలిచి, నేను నీకు సంతానాన్ని ఇస్తాను, ఆ సంతానాన్ని నేను ఆకాశ నక్షత్రాల్లాగా చేస్తాను అని ఆయన చెప్పారు. మరి చెప్పిన తర్వాత ఒక 25 years 25 సంవత్సరాల తర్వాత, అంటే అబ్రహాముకి 100 సంవత్సరాల వయసులో ఆయనకి మరి బాబుని ఇచ్చాడు. ఆయన పేరే ఇస్సాకు. అంటే వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. చాలా కాలం ఎదురు చూసి మరి వాగ్దాన పుత్రుని పొందుకున్నాడు. మరి శారాకి అబ్రహాంకి పుట్టినటువంటి కుమారుడు. మరి చాలా వాళ్ళు ప్రేమిస్తున్నారు, ఎందుకంటే లేక లేక కుమారుడు పుట్టాడు. చాలామంది తల్లిదండ్రులు మరి ఎన్నో రోజులు సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత ఒక పాపో బాబో పుట్టాడు అనుకోండి, ఇంకా ఆ పిల్లల్ని ఎట్లా చూసుకుంటారు? చాలా గారాబంగా, వాళ్ళకి ఇంత కొంచెం కూడా నొప్పి రాకుండా వాళ్ళని పెంచుతారు. మనం చూస్తూ ఉంటాం. అయితే నా ప్రియమైన సోదరి సోదరులారా, మరి అబ్రహాము కూడా ఇస్సాకుని చాలా ప్రేమించాడు. ఎందుకంటే తన వృద్ధాప్యంలో 100 సంవత్సరాలలో దేవుడు చెప్పినటువంటి వాగ్దానం ప్రకారం దేవుడిచ్చిన కుమారుడు. మరి ఇస్సాకుని ఎంతగా ప్రేమించాడంటే ఇంకా అన్నీ మర్చిపోయాడు. తన సమయం అంతా కుమారుతోటే గడుపుతూ ఉన్నాడు. అయితే దేవుడు పరలోకం నుండి చూస్తున్నాడు. అబ్రహాము ఇంతవరకు మరి నన్ను ప్రేమించాడు, నా వాగ్దానాన్ని పట్టుకున్నాడు. మరి ఇప్పుడు తన కుమారుడే తన లోకంగా అయిపోయింది. మరి ఇంతగా ప్రేమిస్తున్నాడు కదా, ఈ కుమారుణ్ణి నేను అడిగితే ఇస్తాడా లేదా? దేవుడికి అన్నీ తెలుసు. మన మనసులో ఉన్నవి, మనం చేస్తున్నవి, చేయబోతున్నవి కూడా దేవుడికి తెలుసు. అయితే దేవుడు అందరికీ చూపించాలనుకున్నాడు. దేవుడికి తెలుసు కానీ మనకు తెలియదు కదా. ఇప్పుడు అబ్రహాం ఇలా చేశాడు అనే స్టోరీ రాయబడి ఉంది కాబట్టి మనం చదువుకొని మనం కూడా ఆ విధంగా దేవుడికి సమర్పించడానికి మనం నేర్చుకుంటాం. మరి దేవుడికి తెలుసు అని పరీక్షించకుండా ఉంటే, ఆ కార్యం చేయకుండా ఉంటే మనకెట్లా తెలుస్తుంది? అందుకనే దేవుడు అబ్రహాముని పరీక్షించెను. హల్లెలూయా. కొన్నిసార్లు మన జీవితంలో పరీక్షలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు చూడండి, 10th క్లాస్ చదువుతున్నారు, 7th క్లాస్ చదువుతున్నారు, ఇంటర్ చదువుతున్నారు, డిగ్రీ. ఎవరైనా చదువుకునే వాళ్ళు ఫైనల్గా చేసేది ఏంటండి? వాళ్ళు పరీక్షలు రాయాలి. పరీక్షలు రాయకుండా ఎవరైనా వాళ్ళని ఇంకొక నెక్స్ట్ క్లాస్కి పంపిస్తారా? పంపించరు. కంపల్సరీ వాళ్ళు పరీక్ష పెడతారు, పరీక్ష రాయాలి, పాస్ అవ్వాలి, అప్పుడే ఇంకొక నెక్స్ట్ లెవెల్కి, నెక్స్ట్ తరగతికి వెళ్తారు. అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా మనం ముందుకు వెళ్ళాలంటే, ఆధ్యాత్మికంగా ఇంకా పైకి వెళ్ళాలంటే, ఇంకో మెట్టు పైకి ఎక్కాలంటే దేవుడు మనకి పరీక్ష పెడతాడు. విశ్వాస పరీక్ష పెడతాడు, ప్రేమ పరీక్ష పెడతాడు. దేవుడి కంటే ఎక్కువగా మరి మనం ఇంకా దేన్నైనా ప్రేమిస్తున్నామా, అన్నిటికంటే దేవుడినే ప్రేమిస్తున్నామా అని చూస్తాడు. యోబుకు కూడా పరీక్ష వచ్చింది. మరి నేను ఈ ఆశీర్వాదాలన్నీ ఇచ్చాను కదా, మరి ఈ ఆశీర్వాదాలు పోయిన తర్వాత నన్ను దూషిస్తాడా, నన్ను శపిస్తాడా, మరి వదిలిపెట్టేస్తాడా, దేవుడిని విడిచిపెట్టేస్తాడా అని దేవుడు కూడా చూశాడు. అయితే యోబు గెలిచాడు. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాము జీవితంలో కూడా మరి అబ్రహాము ఏం చేస్తాడు? ఒకే ఒక కొడుకు, చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంటూ ఉన్నాడు.
శారాకి ఎంతో ప్రియమైనటువంటి కుమారుడు. దేవుడు ప్రత్యక్షమై ఆయనకి చెప్తున్నాడు, మరి అబ్రహామా అని పిలిచాడు. అయితే చిత్తము నా ప్రభువా అని ఆయన అడిగినప్పుడు, నీకు ఒకే ఒక కుమారుడు, నీకు ఉన్నటువంటి ఒక్కగానొక కుమారుణ్ణి, నువ్వెంతో ప్రేమించే కుమారుణ్ణి తీసుకొని నేను చూపించే పర్వతం, ఆ మోరియా పర్వతం మీదకి వెళ్ళి నేను చూపించే చోటు నీవు అతన్ని దహన బలిగా అర్పించు. షాక్ అయిపోయాడు అబ్రహాం. ఏంటి, దేవుడే ఇన్ని సంవత్సరాలు ఆయన నేను కుమారుని ఇస్తానని చెప్పి ఇచ్చాడు. లాస్ట్కి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయనని బలి అడుగుతున్నాడేంటి, అసలు అర్థం కాలేదు. మరి మాట్లాడింది ఇంకెవరన్నా మాట్లాడారా? సైతాను మాట్లాడా, లేకపోతే నాకు అట్లా నేనే అనుకుంటున్నానా, నాకు ఆలాపన వచ్చిందా అని ఎంతో పరీక్షించుకొని ఉండొచ్చు అబ్రహాము. లేదు, పలికింది దేవుడే. ఎందుకంటే అప్పటికే దేవుని స్వరాన్ని ఆయన ఎన్నోసార్లు విన్నాడు ప్రియులారా. ఆ యొక్క కల్దీల దేశంలో ప్రత్యక్షమై మరి అబ్రహాముని బయటికి పిలిచిన దేవుడు ఆ స్వరాన్ని గుర్తుపట్టాడు. హారానులో ప్రత్యక్షమయ్యాడు. ఇంకా అనేక చోట్లలో దేవుడు ప్రత్యక్షమై ఆయనతో మాట్లాడుతూనే ఉన్నాడు కదా. మరి ఇక్కడ అదే స్వరం, అదే విధముగా దేవుడు మాట్లాడాడు. ఇదిగో నీ ఒకే ఒక కుమారుడు, నువ్వెంతో ప్రేమిస్తున్నటువంటి నీ కుమారుని తీసుకొని మరి నాకు దహన బలిగా అర్పించు. హల్లెలూయా. అయితే ప్రియులారా, అబ్రహాము దేవుణ్ణి ఎందుకు ప్రభువా అని ప్రశ్నించలేదు. మనమైతే ఆ స్థానంలో ఒకవేళ నువ్వు నేను ఉంటే ఏం చేస్తాం? నీ కుమారుని నేను తీసుకుంటున్నాను చిన్న వయసులో, లేదా నీ భార్యను తీసుకుంటున్నాను, నీ భర్తను తీసుకుంటున్నాను అంటే మనం ఏమంటాం? అయ్యో ప్రభా, ఇప్పుడే నా తల్లిని తీసుకోవద్దు, నా తండ్రిని తీసుకోవద్దు, నా కొడుకుని తీసుకోవద్దు ప్రభా, ఇంకా వాళ్ళు కొంతకాలం ఉండాలి. హిజ్కియాని దేవుడు చెప్పాడు, ఇదిగో నీ టైం అయిపోయింది, నేను వచ్చేసాను నా దగ్గరికి, నువ్వు అంతా ఇల్లంతా చక్కబెట్టుకో అని హిజ్కియాతో చెప్తే హిజ్కియా ఏం చేశాడండి? ఏడ్చాడు. గోడవైపు తిరిగి, ప్రభువా అప్పుడే నన్ను తీసుకుంటావా నాయన, నేను ఎంత సేవ చేశాను నాయన, ఒక్కసారి గుర్తు చేసుకో, నేను ఎంత నమ్మకంగా ఉన్నాను ప్రభా అని కన్నీరు గార్చాడంట. అప్పుడు వెంటనే దేవుడు కరిగిపోయాడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే కన్నీరు గారిస్తే కరిగిపోతాడు. హల్లెలూయా. మనం ఏడిస్తే ఆయన భరించలేడు, తట్టుకోలేడు. సరే, నా కుమారుడు ఏడుస్తున్నాడు కదా, మళ్ళీ యెషయా ప్రవక్తను పంపిస్తున్నాడు. ఇంకో 15 సంవత్సరాలు అతనికి ఆయుష్నిస్తున్నాను, ఓకే బ్రతకనివ్వు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు పిలిచినప్పుడు, దేవుడు తన సన్నిధికి పిలిస్తే మనం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నామా? మన కుటుంబీకులు మరి వెళ్తే మనం అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నామా? మరణం అనేది చాలా భయంకరమైనది ప్రియులారా. మనకిష్టమైన వాళ్ళని కోల్పోతే అది ఎంతో దుఃఖము, ఎంతో బాధాకరము, భరించలేం. మరి ఇక్కడ అబ్రహాము ఎలా తన కొడుకుని దేవుడు బలి అడుగుతున్నాడు? దేవా, నువ్వు మనిషిని బలి అడగవు కదా, నువ్వు గొర్రెపిల్లని అడుగుతావు కదా, మరి ఈరోజు ఏంటి ఇస్సాకుని బలి అడుగుతున్నావు? ఎందుకు ప్రభువా, నేనేమైనా తప్పు చేశానా? ఏమీ అడగలేదండి, ఒక్క ప్రశ్న అడగలేదు. అందుకే అబ్రహాము అంత గొప్ప విధేయుడిగా, విశ్వాసులకు తండ్రిగా మారిపోయాడండి. నేను అబ్రహాము దేవుడను అని దేవుడు చెప్పుకోగలిగాడు. ఎందుకు ఆయన అంత గ్రేట్గా, గొప్పగా? మరి దేవుడు తన అడ్రస్ని, తనని అందరికీ చెప్పుకోవడానికి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, నేను యాకోబు దేవుడను అని చెప్పుకోగలిగాడంటే అబ్రహాము ఎందుకు అంత గొప్పవాడయ్యాడు? ఎందుకంటే ప్రియులారా, తన ఒకే ఒక కుమారుణ్ణి, లేక పుట్టిన కుమారుని, తను ఎంతో ప్రేమించే కుమారుని దేవుడు అడిగినప్పుడు దేవుడికి ఇచ్చేశాడు. హల్లెలూయా. ఆర్ యు రెడీ? నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవుడు నీకేదన్నా అడుగుతాడు. ఇప్పుడు ఒక గురువు చదవాలన్నా, ఒక సిస్టర్ అవ్వాలన్నా, ఒక దేవుని సేవ చేయాలన్నా, నాలాగా మరి చాలామంది, కొంతమంది జాబ్ కూడా రిజైన్ చేసి వచ్చేస్తారు. నాకు తెలిసినటువంటి ఒక ఫాదరు, ఆయన డిగ్రీ చదివి తర్వాత ఒక మంచి జాబ్లో జాయిన్ అయిన తర్వాత కూడా దేవుడు నన్ను ఫాదర్ కావాలని సేవకు పిలుస్తున్నారు అని చెప్పి అన్నీ విడిచిపెట్టి ఆయన సేవకు వచ్చేసారు. అలాంటి వాళ్ళు ఎంతోమంది, మరి అలాంటి దైవజనులు ఎంతోమంది. మరి నాకు తెలిసినటువంటి ఒక దైవ సేవకురాలు తనకున్న స్కూల్ టీచర్ జాబ్ని రిజైన్ చేసి దేవుని సేవకు వచ్చింది. ఈరోజు నువ్వెంతో ప్రేమించే జాబ్ని నువ్వు వదులుకోగలవా? నువ్వెంతో ప్రేమించే ఇంటిని దేవుడి కొరకు ఇవ్వగలవా? నీ స్థలాన్ని దేవుడి కోసం ఇవ్వగలవా?
నీ బిడ్డను, నీ కొడుకుని, నీ కుమార్తెను దేవుని సేవకు ఇవ్వగలవా? ఈరోజు సేవకు పంపించాలంటే ఇంట్లో ఒక 3-4 పిల్లలన్నా ఉండాలి. కానీ ఒక్కొక్క ఇంట్లో ఒక్కళ్ళే ఉంటున్నారు, లేదా 2 ఉంటున్నారు, ఒక పాప ఒక బాబు. ఇంకెవరిని పంపిస్తారు సేవకి? హల్లెలూయా. నేను ఒక బ్రదరు ఆయన ప్రార్థన రిక్వెస్ట్ అడిగారు అనమాట. ఆయన చెప్తున్నాడు, నా అన్నయ్య కూడా సేమ్, ఇద్దరం మేము థియాలజీ చదువుతున్నాం సిస్టర్, మరి అమ్మకి ఇష్టం లేదు, మేమిద్దరం గురువు అవ్వడం ఇష్టం లేదు. చివరి దాకా వాళ్ళ అమ్మ సమర్పించలేదండి. చాలా టెన్షన్ పడ్డారు. థియాలజీ అయిపోయింది, ఇంకా చివరికి ఆర్డినేషన్ ముందు వాళ్ళ అమ్మగారిని ఎంతో బతిమిలాడి, అమ్మా మేము చూసుకుంటాము నిన్ను అని ఎంతో మరి బతిమిలాడిన తర్వాత ఆమెతో దేవుడు మాట్లాడారు. లాస్ట్కి ఇంకా ఆమె బిషప్ గారి చేతిలో 2 కొడుకులని ఇచ్చేసిందండి. 2 కూడా గురువులై ఈరోజు సేవ చేస్తూ ఉన్నారు. హల్లెలూయా. చాలా కష్టం ప్రియులారా. ఉన్న ఒకే కొడుకుని గురువు చదువుకి పంపించడం, ఒకే కూతుర్ని సిస్టర్కి పంపించడం, లేదా సేవకు పంపించడం అనేది చాలా కష్టమే. మరి ఇక్కడ అబ్రహాము ఎలా తన కొడుకుని ఇస్తున్నాడు ప్రియులారా. మనం సమర్పించేది చాలా గొప్పగా అనుకుంటాం, కానీ మరి దేవుడు తన ఏకైక కుమారుణ్ణి, యేసు ప్రభుని అద్వితీయ కుమారుడిగా పుట్టిన ఆ కుమారుణ్ణి మన కోసం ఆయన సమర్పించలేదా? మన కోసం ఆయన త్యాగం చేయలేదా? ఈ లోకానికి ఆయన పంపించలేదా? యేసు ప్రభు ఈ భూమి మీదకి రాకపోతే మనం పరలోకానికి వెళ్ళగలుగుతామా? మనకి రక్షణ ఉందా ప్రియులారా? తండ్రి దేవుడు తన కుమారుని ఈ లోకానికి పంపించాడు కాబట్టే ఈరోజు మనందరం యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం, మనందరికీ రక్షణ వచ్చింది. ఈ యొక్క సూచనని, ఈ యొక్క ఛాయని చూపించడానికే దేవుడు అబ్రహాము ద్వారా ఈ యొక్క సంఘటన జరిగించాడు. నీ ఒకే ఒక కుమారుణ్ణి నాకు బలిగా ఇవ్వు అంటే, అబ్రహాం ఇక్కడ తండ్రి దేవునికి సూచనగా ఉన్నాడు, ఇస్సాకు మరి కుమారుడికి సూచనగా ఉన్నాడు. తండ్రి తన ఒకే ఒక కుమారుణ్ణి యేసుప్రభుని ఎలా సమర్పించాడు? అబ్రహాము ఇక్కడ తన కుమారుని సమర్పించడానికి సిద్ధపడ్డాడు. ఈ యొక్క సాదృశ్యాన్ని దేవుడు లోకానికి చూపించాలనుకున్నారు. అయితే ఉదయమే లేచి, మరి ప్రియులారా, ఉదయమే లేచి బయలుదేరాడు అబ్రహాము. గాడిదకు గంతలు కట్టాడు, పని వాళ్ళని తీసుకున్నాడు. శారా గారికి చెప్పలేదు, ఎందుకంటే తల్లికి తెలిసిందంటే ఇంకా ఊరుకుంటుందండి, ఊరుకోదు. కొడుకుని బలి ఇవ్వడానికి తీసుకెళ్తున్నా అంటే ఏ తల్లి ఒప్పుకుంటుంది? సో భార్యకు చెప్పలేదు. కొన్ని విషయాలు ప్రియులారా, దేవుడు నీకు చెప్పినప్పుడు కొన్ని విషయాలు, దేవుడికి నీకు మధ్యలో ఉండాల్సిన విషయాలలో నీ ఇంట్లో ఉన్న వాళ్ళకు కూడా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము చెప్పాడు అనుకోండి, వెళ్ళనిస్తుందా భార్య? కొడుకుని దాచేస్తుంది. కానీ ఇక్కడ అబ్రహాముకు తెలుసు, శారా బాధపడుతుంది. ఆమెకు చెప్తే నేను దేవుని చిత్తాన్ని జరిగించలేను, నేను దేవుని చిత్తాన్ని జరిగించాలంటే నా భార్యకు నేను చెప్పకూడదని ఎవ్వరికీ తెలియకుండా బాబుని తీసుకున్నాడు, ఇస్సాకుని. ఇస్సాకు భుజాల మీద కట్టెలు పెట్టాడు, తన చేతిలో నిప్పు కత్తి తీసుకున్నాడు, పని వాళ్ళని తీసుకున్నాడు, బయలుదేరాడు. ప్రియులారా, ఇక్కడ ఏంటి సూచన? ఇస్సాకు యేసు ప్రభుకి సూచనగా ఉన్నాడు. ఆయన భుజాల మీద కట్టెల మోపును పెట్టారు. యేసు ప్రభు ఈ లోకంలో వచ్చినప్పుడు ప్రియులారా, ఆయన భుజాల మీద ఒక చెక్క, ఒక సిలువ మోయబడింది. అవునండి, యేసే మన కోసం ఆ సిలువను మోశారు. ఆ సాదృశ్యానికి సూచనగా అక్కడ ఇస్సాకు కట్టెలను భుజాల మీద పెట్టుకొని మోస్తూ వెళ్తున్నాడు. ఆ పర్వతాన్ని, మోరియా పర్వతానికి వెళ్తున్నారు. ఆ మోరియా పర్వతానికి ఆనుకొనే కల్వరి కొండ ఉంటుంది. మీరు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి చూడండి. మోరియా పర్వతం ఏదో కాదు, మరి సొలొమోను కట్టించినటువంటి దేవాలయం. ఎక్కడైతే ఇస్సాకుని బలి ఇవ్వడానికి తీసుకెళ్ళాడో ఆ పర్వతం మీదనే యెరూషలేం దేవాలయం కట్టబడింది. దాని పక్కనే మనం చూస్తే అక్కడ కల్వరి కొండ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సోదరి సోదరుడా, వాళ్ళు బయలుదేరి వెళ్తూ ఉన్నప్పుడు ఇస్సాకు మరి అడుగుతున్నాడు తండ్రిని, డాడీ అబ్రహామా తండ్రి, మరి మన దగ్గర కట్టెలు ఉన్నాయి,
నిప్పుంది, మరి కత్తి ఉంది, మరి బలి ఇవ్వడానికి గొర్రెపిల్ల ఎక్కడ? చూడండి, సొంత తండ్రిని కొడుకు అడుగుతున్నాడు, గొర్రెపిల్ల ఎక్కడ? ఎందుకంటే ఆయనకు తెలియదు గొర్రెపిల్ల ఎవరో కాదు, ఆయనే. ఇస్సాకునే బలి ఇవ్వడానికి వెళ్తున్నాడు అబ్రహాము. తన తండ్రి తనని బలి ఇవ్వడానికి వెళ్తున్నాడని ఇస్సాకు కూడా తెలియదు. తండ్రి హృదయం ఎంత గాయపడి ఉండొచ్చు, ఎంత బాధపడి ఉండొచ్చు. ప్రియమైన సోదరి సోదరుడా, మరి రీసెంట్గా నేను మా డాడీని హెవెన్కి వెళ్ళడం మేము చూసాము. మరి నాన్నగారు అనారోగ్యంతో ఉన్నప్పుడు, హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలా ఎంతో ఎంతో బాధ, వేదన. ఒక్కొక్క క్షణం మాకు ఒక్కొక్క ఏమంటారు, ఎంతో యుగంలా గడిచిందంటారు కదా, అలాగా మాకు గడిచిపోయింది. ఎంతో మరి ఒక అంధకారంలో మేము ప్రయాణం చేసాం. ఏమవుతుందో అనే టెన్షన్. ఒక టైంకి ప్రియులారా ఇంకా చాలా సీరియస్ అయిపోయింది. నాన్నగారికి ఏమన్నా అయితే, మరొకవేళ ఆయన చనిపోతే ఎలాగా, నా నోట్లో నుంచి ఆ మాట నేను చెప్పట్లేదు, కానీ ఆ టైంలో ఇంకా నేను దేవుడికి ఒక్కటే ప్రార్థన చేశాను. అబ్రహాము, ఇస్సాకు వాళ్ళిద్దరు గుర్తుకొచ్చారు. ఎలా అయితే అబ్రహాము తన కుమారుని దేవునికి ఇచ్చాడు, ప్రభువా నేను ఇక ఆల్టర్ మీద డాడీని పెట్టేస్తున్నాను, నీ ఇష్టం, డాడీ బ్రతికించి ఇంటికి పంపిస్తావా, లేక నీ ఇంటికి తీసుకెళ్తావా, నీ పరలోకానికి, ఆయన ఇల్లు పరలోకమే కదా, అక్కడికి తీసుకెళ్తావా, నీ ఇష్టం ప్రభువా, నేను నీకు ఇచ్చేస్తున్నాను అని నేను డాడీని సమర్పించేశాను. ప్రియులారా, చాలా కష్టమే, చాలా బాధ అనిపించింది. కానీ మరి దేవుడి సమయం, దేవుడి చిత్తం, డాడీని ఆయన తీసుకున్నా. నేను ఒకటే అన్నాను, ప్రభువా నీకంటే ఎక్కువగా నేను డాడీని ప్రేమించను, నీ చిత్తం. నేను ఎందుకు తీసుకున్నావని కూడా నేను అడగను, ప్రశ్నించను. ఎందుకు ప్రభువా నేను అడగను, నేను ఇంత సేవ చేస్తున్నాను కదా, మరి దేవుడు నన్ను నా ప్రార్థన ద్వారా ఎంతోమందిని బ్రతికించాడు, మరి నా డాడీకి ఎందుకు ఇలా అయిందని నేను అడగను ప్రభువా, నీ ఇష్టం అని నేను దేవుడికి సమర్పించేశాను. ప్రియులారా, మరి ఇక్కడ అబ్రహాము తన కుమారుణ్ణి దేవునికి సమర్పించడానికి గుండె రాయి చేసుకున్నాడు. కొన్నిసార్లు చెప్తుంటా గుండె రాయి చేసుకున్నానని. నిజంగా ఎంతో కష్టమే, దుఃఖము లోపల. కానీ దేవుని కోసం, దేవుని ప్రేమ కోసం, దేవునికి విధేయత చూపించడానికి అబ్రహాము తన ఇష్టాన్ని చంపుకొని, తన యొక్క మనసును చంపుకొని, తన ప్రేమను చంపుకొని దేవుని ప్రేమ కోసం నిలబడుతున్నాడండి. నిజంగా అబ్రహాము చేసిన సమర్పణ, అబ్రహాం చేసిన త్యాగం శ్లాఘనీయం. ఇప్పటికి కూడా మన అబ్రహాం గురించి చెప్పుకుంటున్నాం, బైబిల్లో రాయబడింది అంటే నిజంగా అబ్రహాము దేవుడికి ఎంతగా విధేయించాడు. హల్లెలూయా. అయితే ఇస్సాకుతో ఏం చెప్పాడో తెలుసండి, దేవుడే చూచుకొనును. హల్లెలూయా. దేవుడే చూసుకుంటాడు. గొర్రెపిల్ల, ఏ గొర్రెపిల్ల కావాలో మరి ఆ సమయానికి దేవుడు సమకూరుస్తా అంటే అబ్రహాముకి నమ్మకం ఉంది. 3 రోజులు ప్రయాణం చేసి వాళ్ళు ఆ మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళారు. ఈ 3 రోజులు కూడా తన మనసులో మదన, వెళ్ళాలా వద్దా, ఇవ్వాలా వద్దా అని కూడా ఆలోచన వచ్చిండొచ్చు. కానీ దేవుని చిత్తాన్ని జరిగించడానికి ఆయన ఒక దృఢ సంకల్పాన్ని చేసుకున్నాడు. హల్లెలూయా. యేసు ప్రభు కూడా తన ప్రాణాన్ని ఇవ్వడానికి మన కోసం మరి యెరూషలేంకి, ఆయన యెరూషలేము అభిముఖుడై అక్కడ చాలా శ్రమలు, కష్టాలు, అవమానాలు సిద్ధంగా ఉన్నాయని తెలిసి కూడా ఆయన ముందుకెళ్ళాడు. ఎందుకంటే ఆయన తండ్రి చిత్తాన్ని జరిగించడానికి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, మరి అబ్రహాము నమ్మాడు, దేవుడు ఏదో ఒక అద్భుతం చేస్తాడు. ఎందుకంటే తన జీవితం అంతా కూడా అద్భుతాలు చూస్తూ వచ్చాడు. 100 సంవత్సరాల్లో కుమారుణ్ణి ఇచ్చాడు అంటే మరి ఆ కుమారుడు ఒకవేళ చనిపోయినా కూడా ఆయన ఆ చనిపోయిన కుమారుని బ్రతికిస్తాడు, లేదా ఇంకొక కుమారుని ఇస్తాడు, ఏదో ఒకటి చేస్తాడు. దేవుడు చెప్పాడు కదా, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాలాగా చేస్తాను. దేవుడు మాట తప్పని వాడు. ఆయన ప్రమాణం చేశాడంటే తప్పకుండా చేస్తాడు. నేను మాత్రం దేవుడు చెప్పింది చేస్తాను అని నిర్ణయం చేసుకున్నాడు. వెళ్ళాడు. అక్కడ ఇద్దరు కలిసి, ఇస్సాకు కూడా హెల్ప్ చేస్తున్నాడు. ఆ బలిపీఠం కట్టారు, కట్టెలు పేర్చారు. డౌట్ వస్తూ ఉంది ఇస్సాకుకి, ఏంటి గొర్రెపిల్ల లేదు, దేవుడు చూసుకుంటాడని చెప్పాడు. ఒక్కసారి ఆ సీన్ మీరు మీ కళ్ళ ముందు తెచ్చుకోండి ప్రియులారా. మన వాక్యాన్ని ధ్యానించేటప్పుడు ఆ యొక్క సన్నివేశంలోకి మనం వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే అలాగ మనం ధ్యానం చేస్తామో నిజంగా ఆ టైంలో మనం బైబిల్ చదువుతూ ఉంటే మన కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేస్తాయి ప్రియులారా.
ఆ కొండ, ఆ పర్వతం మీద అబ్రహాం ఒకవైపు, ఇస్సాకు ఒకవైపు అన్నీ సిద్ధపరిచారు, కట్టెలు పేర్చారు. ఇస్సాకు కూడా హెల్ప్ చేశాడు. చివరికి ఇస్సాకు చేతులు వెనక్కి తిప్పి కడుతూ, బాబు ఇదిగో ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు, నువ్వే నాయనా, దేవుడు నిన్నే కోరుకున్నాడు, బలి ఇవ్వమని అడిగాడు అని ఆ బాబుని తీసుకొని ఆ కట్టెల మీద, ఆ ఆల్టర్ మీద పెట్టేశాడు. మరి ఇస్సాకు పారిపోవచ్చు, అయ్యో నన్ను చంపేస్తావా, నేను వెళ్ళిపోతాను అని పారిపోవచ్చు. కానీ ఇస్సాకు పారిపోలేదు ప్రియులారా. ఓకే, తండ్రికి నేను ఇష్టమయ్యానా, తండ్రి నన్ను తీసుకుంటాడా, నన్ను బలిగా కోరుకున్నాడా, ఓకే తండ్రి నీ చిత్తము, దేవుడికి నేను నచ్చితే దేవుని చిత్తము నీ చిత్తము అని చెప్పి ఆయన విధేయించాడు. ఇస్సాకు యేసు ప్రభువుకి సూచనగా ఉన్నాడు ప్రియులారా. ఎప్పుడైతే ఆయన కత్తి తీసి పైకి లేపి ఇంకా దించబోతున్నాడు, ఒక్క సెకండ్లో అయిపోతుంది, ఒక్క సెకండ్లో చనిపోతాడు ఇస్సాకు. ఆ సెకండ్ వరకు, ఆ క్షణం వరకు కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అప్పుడు దేవుడు పిలిచాడు, అబ్రహామా ఈ చిన్నవానికి నువ్వు ఏ హాని చేయవద్దు. ఇదిగో నేను అడిగితే నీ సొంత కుమారుని కూడా నువ్వు ఇవ్వడానికి నువ్వు వెనుక తీయలేదంటే నిజంగా నువ్వు నాకు భయపడుతున్నావని, నాకు విధేయత చూపిస్తున్నావని నాకు ఇప్పుడు తెలిసింది. కాబట్టి ఈ బాబుని నేను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని నేను ఆకాశ నక్షత్రాలాగా చేస్తాను, నీ ద్వారా ఈ భూ ప్రజలందరూ కూడా, సమస్త భూ ప్రజలు దీవించబడతారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. నా ప్రియమైన సోదరి సోదరుడా, ఈరోజు మన జీవితంలో మనం ఎక్కువ ప్రేమించేది, మనం ఎక్కువ దేవుడి కంటే ఒకవేళ ఎవరినన్నా ప్రేమిస్తున్నామా, ఏ మనుషులన్నా, నీ భార్య, భర్త, పిల్లలు, దేవుడికి సమయం ఇవ్వకుండా ఎక్కువ టైం వాళ్ళతోనే, నీ పిల్లలతోనే, నీ ఫోను, నీ టీవీ, నీ ప్రోగ్రామ్స్, నీవు దేవుడి కంటే ఎక్కువగా నువ్వు ఏది ప్రేమిస్తున్నావు, నువ్వు చాలా ప్రేమించేవి, నీకు అతి విలువైనది, అతి ప్రశస్తమైనది నువ్వు దేవునికి సమర్పించాలి. కొంతమంది నేను ఇది లేకుండా ఉండలేను, ఇది తాగకుండా ఉండలేను, ఇది సిగరెట్ తాగకుండా ఉండలేను, నాకు ఈ అలవాటు కావాలి, ఈ ఫ్రెండ్ కావాలి, ఈ సంబంధం కావాలి. దేవుడు నిన్ను అడుగుతున్నాడా? దేవుడు నిన్ను అడుగుతున్నట్లయితే వాటన్నిటిని ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. లేదు ప్రభా నాకు ఇష్టమైన అన్నీ నా దగ్గరే పెట్టుకుంటాను, నిన్ను కూడా నేను ప్రేమిస్తాను అంటే అది పూర్తి సమర్పణ కాదమ్మా. దేవుడికి నీకు మధ్యలో ఏవైతే ఆటంకాలుగా ఉన్నాయో అవన్నీ నువ్వు సమర్పించాలి. నీ కుటుంబాన్ని సమర్పించాలి, నీ సంబంధాలు సమర్పించాలి, నువ్వు ఎక్కువగా ప్రేమించే ఆ చెడు అలవాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమర్పించి, నీ పాపాలన్నీ దేవుడికి సమర్పించు. ఇస్సాకుని సమర్పించాడు అబ్రహాము. మనం కూడా మనకిష్టమైన వాటిని, దేవుడికి ఇష్టం లేని వాటిని కూడా సమర్పిస్తాం. మనం కూడా చరిత్రలో నిలిచిపోదాం దేవుని సాక్షులుగా. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయనా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు నాయనా. అయా ఈరోజు ప్రభా ఎలా అబ్రహాము తను ప్రేమించే ఒకే ఒక కుమారుని నీకు సమర్పించాడు ప్రభా. అయా మేము కూడా తండ్రి మా జీవితంలో అయా మేము ప్రేమించే వాటిని, అయా మేము ఒకవేళ పాపాన్ని ప్రేమిస్తున్నామేమో ఆ పాపాన్ని సమర్పించడానికి సహాయం చేయండి. అక్రమ సంబంధాలు కానీ, చెడు అలవాట్లు కానీ, తాగుడు ప్రభా, మరి డ్రగ్స్, ఇంకా ఎన్నో రకాల చెడు అలవాట్లను ప్రేమించినైనా వాటికి లోనైపోతున్నాం ప్రభా. అయా వాటన్నిటిని సమర్పించడానికి సహాయం చేయండి దేవా. అయా ఈ లోకంలో మనుషులకు లొంగిపోతున్నాం, ఆయా మనుషులను ఎక్కువగా ప్రేమిస్తున్నామేమో తండ్రి, నిన్ను మర్చిపోతున్నామేమో తండ్రి. అయా ఆ యొక్క వ్యక్తులందరినీ మీకు సమర్పించడానికి సహాయం చేయండి ప్రభా. యేసయ్యా ఇదిగో ఈ వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో తండ్రి నీకంటే ఎక్కువగా దేనిని ప్రేమించకుండానైనా అన్నిటినీ నీకు సమర్పించే కృపను దయచేయండి నైనా. మా చెడు అలవాట్ల, చెడు తలంపులు, చెడు కార్యాలు సమర్పిస్తున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మతో ప్రతి ఒక్క బిడ్డను నింపండి నాయన. అయా ఈ సమయంలో తండ్రి ప్రతి ఒక్క బిడ్డను మీరు తాకండి. అనారోగ్యంతో బాధపడే ప్రతి ఒక్క బిడ్డను మీకు సమర్పిస్తున్నాను నాయన. వారి వ్యాధుల్ని సమర్పిస్తున్నాను నాయన. యేసునామములో వారికి స్వస్థత కలుగును గాక. అయా వారి కష్టాలు, వారి బాధలు, అప్పులునైనా, నిరుద్యోగ సమస్య ప్రభా, మరి సంతానం లేకపోవడం తండ్రి మీకు సమర్పిస్తున్నాను. యేసునామములో వారికి సంతానం కలుగును గాక. వారి కుటుంబాలను సమర్పిస్తున్నాను నాయన. కుటుంబాలలో శాంతి సమాధానం కలుగును గాక. వాళ్ళ పిల్లల్ని మీకు సమర్పిస్తున్నాను. ఇదిగో దేవుని సేవకునైనా పిల్లలను సమర్పించే కృపను తల్లిదండ్రులకు దయచేయండి నాయన ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. నీ సేవకు సమర్పించుకునే బిడ్డలను లేవనెత్తండి నాయన ప్రభా. అవును తండ్రి, ఇదిగో ప్రభా, నీ కోసం నైనా మేము ఈ లోకంలో ఉన్న దేన్నైనా సమర్పించడానికి, మా ఆస్తులను, మా జాబులను ప్రభా, మా యొక్క సమయాన్ని, మా శక్తిని, మాకున్న టాలెంట్స్ని ప్రభా నీకు సమర్పించాలి. నీ కొరకు మేము వాడాలి, నీ రాజ్య వ్యాప్తి కోసం మేము వాడాలి ప్రభా. అలాంటి సమర్పణ శక్తి మా అందరికీ దయచేయమని, అయా అబ్రహాములాగా నిన్ను ప్రేమించే కృపను ఆ విధంగా ప్రేమించడానికి మాకు సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.